హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం. ఫిబ్రవరి నెల పెన్షన్లను ఈ నెల 31వ తేదీన అయితే పంపిణీ చేయబోతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తేదీన పంపిణీ చేయాల్సినటువంటి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆ రోజు జరగదు. ఎందుకంటే ఆ రోజు ఆదివారం అయితే రావడం జరిగింది. 1వ తేదీన ఆదివారం కనుక వచ్చినట్లయితే యాజ్ పర్ పంపిణీ రూల్స్ ప్రకారము ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయాలి. అలా చూసుకున్నట్లయితే మనకు ఈ జనవరి నెల 31వ తేదీన శనివారం రావడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి నెల పెన్షన్లను ఈ జనవరి 31వ తేదీన పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అలానే మనకు ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారము ఆ రోజు పెన్షన్ పంపిణీ డిస్ట్రిబ్యూషన్ అయితే జరగదు. తర్వాత మళ్ళీ తిరిగి 2వ తేదీన అయితే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది సోమవారం రోజున. సో ఆ రోజుతో ఫిబ్రవరి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు అనేవి పూర్తయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే జనవరి నెలలోనే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరగబోతుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఎవరైనా లబ్ధిదారులు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంతవరకు 2 నెలల పెన్షన్ కనుక తీసుకోకుండా ఉండినట్లయితే వాళ్ళు వెంటనే కూడా ఈ 31వ తేదీన పెన్షన్ అనేది తీసేసుకోండి. ఓకేనా? సో మీరు 2వ తేదీ వరకు టైం ఉంది కదా అని చెప్పి వెయిట్ చేయవద్దు. ఎందుకంటే సో ఇప్పటికే మీరు 2 నెలల పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండి ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అలానే ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు కూడా గమనించవచ్చు. ఒక మంచి గుడ్ న్యూస్కి అయితే చెప్పవచ్చు. ఒకరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందనే దానికి సంబంధించి. ఓకేనా? సో సచివాలయం స్టాఫ్ వచ్చేసి మనకు ఈ జనవరి 31వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి తేదీలు అయితే ఇవేనమాట. జనవరి 31వ తేదీన మరియు ఫిబ్రవరి 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో 3వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండదు. సో మనకు అలానే 1వ తేదీన కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండదు ఆదివారం కాబట్టి. సో కాబట్టి ఇవి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ డేట్స్ ఫిబ్రవరి నెలకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ కొత్త పెన్షన్ గురించి మాట్లాడుకుందాము. సో అదేవిధంగా ఇక్కడ ఐవీఆర్ఎస్ కాల్ సిస్టమ్ ద్వారా అయితే ఓకేనా, ఐవీఆర్ఎస్ కాల్ సిస్టమ్ గురించి కూడా నేను మీకు ఇక్కడ చెప్తానండి. సో ఎందుకంటే చాలామంది కూడా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి కాల్స్ గురించి అయితే సో కొంతమంది ఆన్సర్ చేస్తున్నారు, కొంతమంది ఆన్సర్ చేయడం లేదనమాట. ఇక్కడ మీకు ఈ యొక్క ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి కాల్స్ అనేటివి సో మీ కొరకే పెట్టిందనమాట. ఎందుకంటే ఒకవేళ పెన్షన్ పంపిణీలో ఏమైనా సో ఈ యొక్క అవకతవకలు అంటే ఏదైనా సో తప్పుడుగా జరుగుతుంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీరు భావించినట్లయితే సో దానికి మీరు ప్రభుత్వానికి చెప్పవచ్చు అనమాట. అంటే ఒక రిప్లై అనేది ఇవ్వచ్చు మీరు. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఐవీఆర్ఎస్ కాల్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో అవినీతి ఉందా అని చెప్పి మీకు కాల్ వచ్చినప్పుడు అయితే ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది అనమాట. అవినీతి లేకపోతే ఒకటి నొక్కండి అని అంటుంది. ఒకవేళ అంత సవ్యంగా జరుగుతుంది అనుకున్నట్లయితే అవినీతి లేదనుకుంటే మీరు ఒకటి నొక్కియండి అనమాట. అవినీతి ఉంటే 2 నొక్కండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రశ్న, ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇంటి దగ్గరకే వస్తుందా? సో ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సచివాలయం సిబ్బందికి ఇంటి దగ్గరకే వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయండి అని చెప్తుందన్నమాట. అలా మీరు ఇంటికి వెళ్ళి అంటే సచివాలయం స్టాఫ్ అయితే ఇంటికి వచ్చి ఈ యొక్క పెన్షన్ ఇస్తుందా లేదా అనేది దాని మీద క్వశ్చన్ అనమాట. రెండో ప్రశ్న ఇలా వస్తుందని చెప్తున్నారు. అవునైతే 1 నొక్కండి, లేదనుకుంటే 2 నొక్కండి. పెన్షన్ అందించినటువంటి అధికారి ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి మళ్ళీ ఇంకో ప్రశ్న అయితే వస్తుందన్నమాట. సో దాని మీద కూడా బాగుందనుకుంటే 1, బాగలేకపోతే 2 అని చెప్పి నొక్కండి అనమాట. ఇలా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ సంబంధించి కూడా మనకు ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అయితే కాల్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే వస్తుంది. గతంలో వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్లు ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి అయితే అప్డేట్ చేసుకున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు మీ యొక్క పెన్షన్కి సంబంధించి మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా కానీ మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి అధికారితో మాట్లాడి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయించుకున్నట్లయితే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా మీకు కాల్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇకపోతే కొత్త పెన్షన్ల గురించి సో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు మరియు కలెక్టర్ల యొక్క ఆదేశాల మేరకు సో ప్రతి జిల్లా నుంచి 200 కొత్త పెన్షన్లు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం గతంలోనే సమాచారం అయితే అందించిందనమాట. అయితే దీని మీద ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అయితే ప్రభుత్వం నుంచి అయితే రాలేదు. ముందుగా ఈ జిల్లాకు సంబంధించి 200 కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక జీవో అనేది రిలీజ్ కావాలన్నమాట. ఈ జీవో రిలీజ్ అయిన తర్వాతనే మనకు
ముఖ్యమైన సమాచారాలు అయితే వస్తాయి. అంటే ప్రతి జిల్లా నుంచి 200 కొత్త పెన్షన్లని అంటున్నారు కదా! ఈ 200 కొత్త పెన్షన్‌లలో కూడా మనకు కొద్దిగా అందినటువంటి సమాచారం ప్రకారము దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు మాత్రమే అని చెప్పి ఉన్నారు కదా! సో, వీళ్ళలో కూడా ఎవరి పర్సెంటేజ్ ఎంతవరకు తీసుకోవాలి అనేది. అంటే 200 పెన్షన్‌లలో కూడా సో, 50% ఎవరికివ్వాలి, 30% ఎవరికివ్వాలి, 20% ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దాని మీద ప్రభుత్వము ఒక జీవో అనేది రిలీజ్ చేయాల్సి ఉందన్నమాట. ఆ జీవో రిలీజ్ అయిన తర్వాతనే మనకు సమాచారము వస్తుందన్నమాట. ఈ పెన్షన్‌ల డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి మరియు అదేవిధంగా ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి. అంటే ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి 200 కొత్త పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో, ప్రస్తుతానికి కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం అయితే ఇదేనన్నమాట. సో, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 63 లక్షల మందికైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి. అలానే అప్పీల్ చేయబడినటువంటి పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా త్వరలోనే నోటీసెస్ అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోందనమాట. త్వరలో వాటి మీద కూడా సమాచారానికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చనమాట. సో, నేను తప్పకుండా తెలియజేస్తాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్‌లకు సంబంధించి ముఖ్యంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ సమాచారాన్ని మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. డైలీ మన ఛానల్‌ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు కంటెంట్ అనేది ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే వస్తుందన్నమాట మన ఛానల్‌లో. రెగ్యులర్‌గా చూసే వాళ్ళైతే మీకు అర్థమై ఉంటుందన్నమాట మన ఛానల్‌లో ఎలాంటి వీడియోస్ వస్తున్నాయనేది. సో, జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫార్వర్డ్ చేస్తాను. ఎలాంటి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం అన్నమాట మనము. సో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే సో, మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అవైలబుల్‌లో ఉందండి. సో, కాబట్టి టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి.